డబ్బు మనీ ఈ మనీ అన్నది ఇప్పటిది కాదు. మొదట్లో ప్రతి ఒక్కరూ వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకునేవారు. దానినే బార్టర్ సిస్టమ్ అనేవాళ్ళం. ఆ తర్వాత గోల్డ్ కాయిన్స్ అండ్ సిల్వర్ కాయిన్స్ వచ్చాయి. ఆ తర్వాత మనం వాడే కాయిన్స్ అండ్ నోట్స్ వచ్చాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అంటూ ఉన్నారు. మరికొందరైతే స్వైపింగ్ మాత్రమే చేస్తాం, మా దగ్గర ఒక్క రూపాయి కూడా డబ్బు లేదంటూ ఉన్నారు. చూడండి, మొత్తం డిజిటల్ అయిపోతుంది. అంతెందుకండి, ప్రపంచంలో ఎంతైతే డబ్బు ఉందో ఆ డబ్బులో 8%, ఓన్లీ 8% మాత్రమే ఫిజికల్ కరెన్సీ, మిగతాదంతా డిజిటల్ కరెన్సీ. సో ఈ రకంగా డబ్బు అన్నది డే బై డే రూపాన్ని మార్చుకుంటూ ఉంది. సో ఈ రకంగా మేబీ డబ్బు యొక్క ఫ్యూచర్ అన్నది క్రిప్టో కరెన్సీ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. హాయ్, నా పేరు కౌశిక్ మరిడి, మీరు చూస్తున్నారు ఇండియన్ మనీ తెలుగు ఛానల్. ముందుగా క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక రకమైన డిజిటల్ కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీపై ఎవరి నియంత్రణ ఉండదు, ఎవ్వరు దీనిని కంట్రోల్ కూడా చేయలేరు. అంతెందుకండి, మీరే ఉన్నారు, మీరు ఈ క్రిప్టో కరెన్సీని కనుక ఎవరికన్నా పంపిస్తున్నట్లయితే ఎవరికి పంపిస్తున్నారో కూడా మీకు తెలియదు అనమాట. ఆ రకంగా ఉంటుంది, ట్రాక్ చేయలేం, ఎందుకంటే కంట్రోల్ అంటూ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రూపీ, మీరు ఎవరికన్నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే అంతా తెలుస్తుంది ఎవరికి పంపిస్తున్నామో. అదేవిధంగా ఈ ట్రాన్సాక్షన్ని మేనేజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరు మన రూపీని మేనేజ్ చేసే వాళ్ళు? ఆర్బీఐ వాళ్ళు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు, వాళ్ళే కంట్రోల్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ క్రిప్టో కరెన్సీని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఈ క్రిప్టో కరెన్సీలో చాలా రకాలైన కరెన్సీలు ఉన్నాయి. అంతెందుకండి, మన ప్రపంచంలో చాలా రకాలైన కరెన్సీలు ఉన్నాయి. అవేంటి? డాలర్స్, రూపీస్, యూరోస్, ఈ రకంగా ఎలా ఉన్నాయో క్రిప్టో కరెన్సీలో కూడా చాలా రకాలైన కరెన్సీలు ఉన్నాయి. అవేంటంటే ముందుగా బిట్ కాయిన్, ఇది చాలా అంటే చాలా ఫేమస్. అదేవిధంగా ఎథిరియం, దాంతోపాటు బిహెన్స్ కాయిన్, డాగి కాయిన్, అదేవిధంగా కార్డినో, ఈ రకంగా చాలా ఉన్నాయన్నమాట. ఎన్ని ఉన్నాయంటే ఆల్మోస్ట్ 4000 క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. కానీ వీళ్ళని మేనేజ్ చేసే వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఇది ఒక రకమైన డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం చాలా ఫేమస్ అయిన బిట్ కాయిన్ గురించి మాట్లాడుకుందాం. దీనిని 2009లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా ఒక రకమైన క్రిప్టో కరెన్సీయే. దీనిని ఎవరు రూపొందించారంటే సతోషి నకమోటో. అతను ఎవరో కూడా ఇప్పటికీ కూడా తెలీదు. అండ్ ఒక బిట్ కాయిన్ విలువ ప్రస్తుతం 24,20,762 రూపాయలుగా ఉంది. అండ్ ఈ వాల్యూ అన్నది కంప్లీట్గా మారుతూ ఉంటుందన్నమాట. ఇంతే ఉంటుందని చెప్పి ఎవరూ చెప్పలేరు, పెరగొచ్చు తగ్గొచ్చు, అచ్చం మన స్టాక్ మార్కెట్ లాగే. ఇది కంప్లీట్గా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిమాండ్ అన్నది చాలా ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ప్రైస్ కూడా పెరుగుతుంది. అండ్ డిమాండ్ అనేది చాలా తగ్గిందనుకోండి, ప్రైస్ కూడా చాలా తగ్గుతుంది అనమాట. ఫ్యూచర్లో ఏదైనా కారణాల చేత ప్రతి ఒక్క గవర్నమెంట్ బ్యాన్ చేసినట్లయితే డిమాండ్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు ప్రైస్ కూడా చాలా అంటే చాలా తగ్గడానికి అవకాశం ఉంది. మరియు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సెక్యూరిటీ. మీ అందరికీ తెలిసిందే, ఈ బిట్ కాయిన్ అన్నది ఇంటర్నెట్లో స్టోర్ అయి ఉంటుంది, అంతేగాని లాకర్స్లో ఉండదు. ఇంటర్నెట్లో స్టోర్ అయి ఉంటుంది. పొరపాటున భవిష్యత్తులో హ్యాకర్స్ హ్యాక్ చేసినట్లయితే పరిస్థితి ఏంటి? ఈ సిస్టమ్ మొత్తం పాడైపోయినట్లయితే పరిస్థితి ఏంటి? ఏమైనా జరగవచ్చు. సో దానిని కూడా మైండ్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఓన్లీ పాజిటివ్సే కాదు, బాగా పెరుగుతుంది, లాభం వస్తుంది, ఫ్యూచర్ మొత్తం ఇదే అనుకోవద్దు. దానితో పాటు నెగిటివ్స్ కూడా ఆలోచించాలన్నమాట. మొత్తం ఇంటర్నెట్లోనే ఉంది, ఏదైనా జరగవచ్చు అని చెప్పి ఆలోచించాలి. డబ్బు అనుకోండి బ్యాంక్లో పెడతాం, సేఫ్గా ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఇంటర్నెట్లోనే మొత్తం ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నెట్లో హ్యాకర్స్ కూడా ఉంటారు. దానిని కూడా గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఆల్రెడీ చెప్పా, కంట్రోల్ చేసే వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ఎవరు మన డబ్బుకి గ్యారంటీ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 4 లక్షలు ఎఫ్డి చేసుకున్నారు బ్యాంక్లో, పొరపాటున ఆ బ్యాంక్ అన్నది దివాలా తీస్తుంది అనుకోండి, ఆర్బీఐ మనకి ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నేనున్నా అని చెప్పి 5 లక్షల వరకు డబ్బు ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు పొరపాటున ఏదైనా జరిగినట్లయితే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 లక్షల రూపాయలు బిట్ కాయిన్లో పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత హ్యాక్ అయ్యో, లేకపోతే సిస్టమ్ మొత్తం పాడైపోయో, బ్యాన్ అయ్యో, ఏదో ఒకటి జరిగింది. అలాంటప్పుడు మీ డబ్బు ఎవరైనా తెచ్చిస్తారా? ఎవరు రెస్పాన్సిబుల్ కూడా కాదండి. అది కూడా ఇంకొక రకమైన డిసడ్వాంటేజ్. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ బిట్ కాయిన్ని ఎక్కువగా ఎవరు యూజ్ చేసుకుంటున్నారంటే ఫ్రాడ్స్టర్స్. ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళే ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉన్నారు. అంతెందుకండి, కర్ణాటకలో ఒక కేసు అయింది. ఆ కేసు ఏంటంటే, ఒక బాబుని కిడ్నాప్ చేశారు.
కిడ్నాప్ చేసి కిడ్నాపర్స్ డబ్బుని ఎలా డిమాండ్ చేశారంటే బిట్ కాయిన్ రూపంలో డిమాండ్ చేశారు. ఎందుకంటే మనం ఎవరికి పంపిస్తున్నామో ఎవ్వరికీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ అనుకోండి, తెలిసిపోతుంది ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంత, బ్రాంచ్ ఏంటి, ఫోన్ నంబర్ ఏంటి మొత్తం తెలుస్తుంది. కానీ ఈ బిట్ కాయిన్లో అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియదు. అందుకని చెప్పే ఎవరైతే కిడ్నాప్లు, మర్డర్లు ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళు డబ్బుని బిట్ కాయిన్ రూపంలో అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే పోలీసులు ట్రాక్ చేయలేరు, కష్టం. ఈ రకంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి చాలా అంటే చాలా పెరిగిపోతున్నాయి. ఇదే ట్రెండ్ అన్నది ఇండియాలో కొనసాగినట్లయితే ఖచ్చితంగా మన ప్రభుత్వం ఈ బిట్ కాయిన్ని బ్యాన్ చేయొచ్చు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ అన్నది కొనసాగినట్లయితే మొత్తం ప్రపంచమే ఈ బిట్ కాయిన్ లేకపోతే క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఒప్పుకుంటా, మేబీ ఫ్యూచర్ ఇదే అవ్వచ్చు. కాకపోతే డిస్అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. అడ్వాంటేజెస్తో పాటు డిస్అడ్వాంటేజెస్ కూడా తెలుసుకుంటే చాలా మంచిది. ఈ రకంగా ఫినాన్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 100 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి అండి. డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, అదేవిధంగా ఒక వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, అండ్ ఇలాంటి బిట్ కాయిన్, అదేవిధంగా స్టాక్ మార్కెట్ ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటిల్లో ఏది బెటర్, ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి, ఏది సేఫ్, ఈ రకంగా A to Z ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ కోడ్ మరిడి MARIDI ఈ కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.